వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నందిగామ మండలం లింగాలపాడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు 80 అడుగుల భారీ జాతీయ జెండాతో గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. వందే మాతరం మరియు భారత్ మాతాకి జై నినాదాలు చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊరేగింపుగా గ్రామంలో దేశభక్తి నినాదాలు చేశారు. ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్యమని ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఆళ్ల రాంబాబు కొనియాడారు. ఉచిత బహుమతులు ఇస్తామని నమ్మించి కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నాచుగుంట గ్రామంలో 4 మహిళలు 45,000 రూపాయలు కాజేసినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రిడ్జ్, ఏసీ, మిక్సీ వంటి గృహోపకరణాలు ఇస్తామని చెప్పి ఆన్లైన్ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేయించుకొని మోసం చేసినట్టు బాధితులు వెల్లడించారు. ఉచిత బహుమతులకు ఆశపడి మోసపోవద్దని, ఇటువంటి అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సార్ నమస్తే అండి. మాది అప్పమూరు చివర నాచుకుంట 3 సబ్బులు తీసుకొచ్చి మీకు మిక్సీ తగిలింది, డబుల్ గేట్ మంచం తగిలిందని ఇలా మమ్మల్ని మోసం చేసి 6,600 కట్టించుకుని తర్వాత మీకు రేపు పొద్దున్నే 10 గంటలకల్లా మీకు సామాను వస్తాయని ఆన్లైన్ పేమెంట్ చేయమని మమ్మల్ని ఒత్తిడి చేసి ఇలా మా డబ్బులు కాజేయడం జరిగింది. మరి మీరు ఎవరో కూడా ఇలా మోసపోకుండా చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి ఒక్కొక్కరి దగ్గర 6,600 కాడికే 40,500 కట్టించుకోవడం జరిగింది. మరి ఇలా మేము 6 మోసపోయాము. మీకు అవి తీసుకొస్తాం, ఇవి తీసుకొస్తామని ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఫోన్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి ఆటో మీద సామాను వేసుకొచ్చి మీకు ఫ్రిడ్జ్ తగిలింది, ఫ్యాన్ తగిలిందని ఇలా మీరు కూడా మోసపోకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుతున్నాం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో శుక్రవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. ఇండియా జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, సిపి రాజశేఖర్ బాబు, విఎంసి కమిషనర్ జానచంద్ర ఈ రిహార్సల్స్ మరియు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆగస్టు 15న జరగనున్న ప్రధాన వేడుకల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. स्वातंत्र दिवस पर सम्मान गार्ड आपके निरीक्षण के लिए శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ప్రత్యేక పూల అలంకరణలు దర్శనమిచ్చిన అమ్మవారికి మహిళలు, భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు మరియు పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన మార్గాలు మరియు ఉచిత ప్రసాదాల పంపిణీ ఏర్పాట్లను ఈవో సీనా నాయక్ పర్యవేక్షించారు.
ఓకే వాళ్ళే हमारा तो इतना क्लेश है రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి జలశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ విజయవాడ ఇంద్రకిలాద్రిపై వరుణయాగ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దుర్గా స్నాన్ ఘాట్ వద్ద విఘ్నేశ్వర పూజ నిర్వహించిన అనంతరం వేద పండితులు కృష్ణా నదిలో నడుములోతు నీటిలో నిలబడి వరుణ జపాలు చేశారు. ఈ యాగ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ రాధాకృష్ణ మరియు ఈవో సీనా నాయక్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనావృష్టి నివారణ ద్వారా సృష్టి సంప్రాప్యర్థం ఇంద్రాది దిక్పాలక ప్రసాదేన ఆదిత్యాది నవగ్రహ ప్రసాదేన వరుణ ప్రసాదేన ఋష్యశృంగ ప్రసాదేన చ సర్వనది తటాక వాపీకూపానాం జల పరిపూర్ణ సిద్ధ్యర్థం త్రయాహ్నిక దీక్షాపూర్వక పర్జన్య శాంతి సహిత సహస్ర ఘటాభిషేకం కరిష్యమానః ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి సిద్ధ్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే. ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ ప్రసన్నో భవ మమ అభిముఖో భవ స్థిరాసనం కురు. ధ్యానం గణపతి గుంభవామహే కవింగవేనాపవస్నపుస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్నోతిభిస్సేతు సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచిత హేమ సింహాసనార్థే అక్షదాన్ని సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనికం సమర్పయామి. ఔపచారిక స్నానం ఆపోహిష్ఠామజభవస్థాన ఊర్ధః స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనికం వనస్పత్యుద్భవైర్నానాగంధైః సుసంయుతః గ్రహే సర్వదేవానాం ధూమహాదేవ సుముఖస్యే. జగ్గయ్యపేటలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో శ్రీ గోదాదేవి తిరునక్షత్ర వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించి తులసి మరియు పుష్పార్చన చేశారు. ప్రధాన అర్చకులు శ్రీరంగం శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో స్థానిక భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సమప్రభాయ నమః. ఓం నిలాపతయే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిరుద్వహాయ నమః. ఓం మహాదేవే నమః.
రాజధాని అమరావతిలో నిర్మాణం పూర్తయిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నివాస సముదాయాల టవర్లను ఏపీసీఆర్డీఏ అధికారులు త్వరలోనే జీఏడీఏకి అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ఈ టవర్లను ఆవరణలోని క్రీడా ప్రాంగణాలను స్వయంగా పరిశీలించి పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఈ టవర్లు నైట్ టైంలో డ్రోన్ విజువల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇవే ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అప్డేట్స్. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.